ఈ వీడియోలో జాక్ మిషన్‌కి సంబంధించిన కొన్ని పాదాల వివరాల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. బిగినర్స్‌కి ఈ వీడియో ఎంతగానో యూజ్ అవుతుంది. చాలామందికి జాక్ మిషన్ మీద జిగ్‌జాగ్ అవ్వదు అని, గ్యాదర్ ఫుట్స్ వేయలేము అని అనుకుంటున్నారు. ఫస్ట్ మనం రెగ్యులర్‌గా వాడే నార్మల్ పాదం దగ్గర నుంచి నేను ఈ వీడియోని ప్రారంభించబోతున్నాను. ఇప్పుడు నేను అటాచ్ చేసిన ఫుట్ వచ్చేసి నార్మల్ ఫుట్. మనం నార్మల్గా స్టిచ్ చేసుకోవడానికి ఈ ఫుట్ని యూజ్ చేస్తాము. నేను ఎప్పుడూ యూజ్ చేసే స్టిచ్చింగ్ నెంబర్ 2 నుంచి 3కి మధ్యలో పెట్టుకుంటాను. 2 నుంచి 3కి మధ్యలో ఉన్న నెంబర్లో సెట్ చేసుకొని స్టిచ్చింగ్ నెంబర్ని స్టిచ్చింగ్ చేసుకుంటా. ఇదొక నార్మల్ స్టిచ్. చూడండి ఎంత నార్మల్గా పడుతుందో, ఆ కుట్ట ఎలా ఉంటుందో మీకు దగ్గరికి చూపిస్తాను ఇప్పుడు నేను. సో 2కి 3కి మధ్యలో నెంబరింగ్ సెట్ చేసుకొని పెట్టుకుంటే స్టిచ్ అనేది ఇంత టైట్గా పడుతుంది అండ్ చూడ్డానికి లుక్ చాలా బాగుంటుంది. మీరు బాగా గమనించినట్టయితే నేను ఒక సిల్క్ క్లాత్ మీద ఈ స్టిచ్ వేసినా కూడా ఎంత నీట్గా ఎక్కడ ఉగ్గు రాకుండా పడిందో చూసారు కదా. అండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను క్లాత్ని ఎలా ఆర్గనైజ్ చేస్తున్నానో కూడా కొంచెం గమనించండి. నాకు ఈ మిషన్తో పాటు జాక్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన నార్మల్ ఫుట్ అయితే యాక్చువల్గా ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నది. కానీ ఇది నాకు బాగా ఫిట్గా ఉందన్నమాట. పాదం క్లాత్ అస్సలు జరగట్లేదు, ఫ్రీగా మూమెంట్ లేదు. నేను దీంతో చాలా ఇబ్బంది పడ్డాను నార్మల్ స్టిచ్ చేయడానికి. అందుకనే నేను మళ్ళీ ఒక జాక్ స్టోర్ రూమ్కి వెళ్ళి నార్మల్ పాదం అనేది కొని తెచ్చుకున్నాను. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపించిన పాదం అదే అన్నమాట. సో దీన్ని యూజ్ చేసిన తర్వాత నాకు నార్మల్ స్టిచ్ అనేది చాలా ఈజీగా నీట్గా పడుతుందన్నమాట కుట్ అనేది. ఇప్పుడు మనం అసలు జాక్ మిషన్ మీద జిగ్జాగ్ అనేది చేయగలమా? చూడండి, ఈ ఫుట్ని జిగ్జాగ్ కోసం జాక్ మిషన్కి యూజ్ చేస్తాము. మరి జిగ్జాగ్ అనేది దీంతో ఎలా వస్తుంది ఇప్పుడు చూద్దాం. ఇది చిన్న సైజ్ అనమాట. జిగ్జాగ్ చేసుకునే పాదాల్లో చిన్నవి పెద్దవి ఉంటాయి. నేను మీకు చిన్న సైజ్ పాదాన్ని ఇప్పుడు రివ్యూ ఇస్తాను. ఫస్ట్ మనమైతే పాదాన్ని మార్చేసుకుందాం. ఒక్కసారి నేను ఇది చూపిస్తున్నాను చూడండి వీడియోలో, పాదాన్ని ఎలా మార్చుకోవాలి అని. దీని విషయంలో కూడా ఎవరికైనా కొంతమందికి డౌట్స్ ఉంటాయి, అందుకు నేను చెప్పాలనుకుంటున్నాను. సో మనకి వాళ్ళు ఇచ్చిన స్క్రూ డ్రైవర్తో ఇక్కడ ఈ స్క్రూని లూజ్ చేసుకొని పాదాన్ని అయితే తీసేసుకోవాల్సి ఉంటుంది. పాదాన్ని రిమూవ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడాను మనం ఫుట్ని లిఫ్ట్ చేస్తాం కదా, ఆ బ్రేక్ని యూజ్ చేసైనా తీసుకోవచ్చు. లేదంటే మిషన్ వెనకాతల మనకి ఒక బ్రేక్ అనేది ఉంటుంది ఫుట్ని లిఫ్ట్ చేయడానికి. ఆ బ్రేక్ని లిఫ్ట్ చేసి అయినా సరే పాదాన్ని మార్చుకోవచ్చు. సో ఇలా కదలకుండా పాదాన్ని ఇంకొక చేత్తో పట్టుకొని హోల్డ్ చేసి అప్పుడు స్క్రూని టైట్గా బిగించాలి. సో ఇలా చేస్తే పాదం అనేది ఫిట్ అయిపోతుంది. ఇంకొకసారి బాగా టైట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి దీని మీద జిగ్జాగ్ ఎలా వస్తుందో చూద్దాం. నేను మళ్ళీ సేమ్ సిల్క్ క్లాత్ని, చాలామంది కాటన్ క్లాత్ మీద రివ్యూస్ ఇచ్చి ఎంతో ఈజీగా స్టిచ్ చేసి చూపిస్తారు. కానీ నేను ఒక సిల్క్ క్లాత్ మీద వేసి మీకు రివ్యూ అనేది ఇస్తున్నాను. కాటన్ క్లాత్ని ఎవరైనా ఈజీగా ఆర్గనైజ్ చేయగలుగుతారు, ఈవెన్ బిగిన్నర్స్ కూడా. కానీ సిల్క్ క్లాత్ని ఆర్గనైజ్ చేయడమే కష్టం. సో మీకు ఆ టిప్స్ని కూడా షేర్ చేయడం కోసం నేను సిల్క్ క్లాత్తో వేసి చూపిస్తున్నాను. చూడండి, ఆ విధంగా క్లాత్ని ఇన్సెర్ట్ చేసుకోవాలి ఈ ఫుట్ లోపలికి. క్లాత్ని ఎప్పుడు కూడా మనం స్ట్రెచ్ చేస్తూనే జిగ్జాగ్ చేయాలి. అండ్ ఈ క్లాత్ అనేది ఎప్పుడు ఫ్లాట్గా ఉండకూడదు. పైనుంచి మనం క్లాత్ని వదులుతూ ఉండాలి, ఫ్లాట్గా అస్సలు ఉండకూడదు. పైనుంచి క్లాత్ని కొంచెం కొంచెం వదులుతూ ఉండాలి. మనం క్లాత్ని ఇక్కడ గ్రిప్పింగ్ సరిగ్గా ఫోల్డ్ చేయకపోతే ఎక్కువ క్లాత్ చుట్టుకుపోతుంది ఆ ఫుట్లోకి. సో మనకి మెజరింగ్ అనేది కరెక్ట్గా రాదు, ఫినిషింగ్ నీట్గా ఉండదు. అందుకనే జాక్ మిషన్ మీద ఎక్కువ మంది జిగ్జాగ్ అనేది చెయ్యరు. అండ్ ఇది రౌండ్ జిగ్జాగ్ కూడా కాదండి, ఒక ఫ్లాట్ జిగ్జాగ్ పడుతుంది. ఇలా చిన్న సైజు పాదాన్ని ఉపయోగించి చున్నీలకి, శారీస్కి మనం పైట కొంగు పార్ట్స్ ఉంటాయి కదా, వాటిని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న సైజు జిగ్జాగ్ చేసుకునే పాదం, అది కూడా ఫ్లాట్ స్టిచ్ అండి, రౌండ్గా అయితే రాదు. ఇది జాక్ మేడ్ అంతే, ఇంకా మనం ఏం చేయలేము. రౌండ్ స్టిచ్ అయితే రాదు. ఆ నీడిల్ అనేది స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి. చూసారా, 1/2 ఇంచు కన్నా చాలా తక్కువ సైజు. చూడండి ఎంత క్లియర్గా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ సైజులోనే మనకి జిగ్జాగ్ అనేది పడుతుంది.
పావించ్ కన్నా చాలా తక్కువ సన్నంగా పడుతుంది. చూడ్డానికి ఎంతో క్లియర్‌గా, నీట్‌గా ఉంటుంది. రౌండ్ జిగ్‌జాగే కావాలి అనాల్సిన పనే లేదండి. నాకైతే ఈ ఫుట్ చాలా నచ్చింది. ఇందులోనే ఇంకొకటి పెద్ద సైజ్ అనమాట. సేమ్ ఇది కూడా జిగ్‌జాగ్ ఫుట్టే. బెడ్‌షీట్లు, డోర్ కర్టన్లు అలాంటివి అంచులు కుట్టుకోవాలనుకునేటప్పుడు ఈ ఫుట్‌ని యూజ్ చేస్తే చాలా నీట్‌గా అలైన్ అయిపోతుంది ఆ కుట్టు అనేది. బోర్డర్స్ చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి నేను ఈ ఫుట్‌ని ఫిక్స్ చేసి మీకు దాంతో ఎలా వస్తుందో కూడా రివ్యూ ఇస్తాను. ఆల్రెడీ నేను మీకు పాదాన్ని ఎలా మార్చుకోవాలి అనేది చూపించాను కాబట్టి ఇంక ఇది ఫాస్ట్ ఫార్వర్డ్‌లో చూపించేస్తున్నాను. మీకు వీడియో ఎక్కడ బోర్ అనిపించకుండా, వీడియోలో ఎలాంటి విజువల్స్‌ని కూడా స్కిప్ చేయాల్సిన అవసరం లేకుండా వీడియోని ఎడిటింగ్ చేసి చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఫుట్ మీద మనకి ఫోల్డింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. మళ్ళీ ఒకసారి గమనించండి, క్లాత్‌ని నేను ఫుట్‌లోకి ఎలా ఇన్సర్ట్ చేశాను అనేది. సో చాలా టైట్‌గా పట్టుకొని ప్రెజర్ ఇస్తూ క్లాత్‌ని యూజ్ చేస్తున్నాను నేను ఈ స్టిచ్ వేయడానికి. అండ్ ఇక్కడ కూడా క్లాత్‌ని అలైన్ చేసుకోవాలండి. మనం గ్రిప్పింగ్ బాగా ఇవ్వాలి, లేదంటే ఎక్కువ క్లాత్ ఫోల్డ్ అయిపోతుంది పాదంలోకి. ఇది కొంచెం మేనేజ్ చేసుకోవడం రావాలి. ఈ ఫుట్‌తో స్టిచ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ట్రై చేయగా వస్తుంది. లేదంటే నాకు కూడా స్టార్టింగ్‌లో ఇది యూజ్ చేసేటప్పుడు చాలా ఎక్కువ క్లాత్ అనేది వెళ్ళిపోయి క్లాత్ పాడవడం జరిగింది. చూసారా, ఈ ఫుట్ మీద స్టిచ్ అనేది కరెక్ట్‌గా ఒక పావించ్ మందంలో వస్తుంది. ఇందాకలా చిన్న సైజుతో వేస్తే పావించ్ కన్నా తక్కువ వచ్చింది కదా, ఇప్పుడు కరెక్ట్‌గా పావించ్ మందంలో స్టిచ్ అనేది మనకి వస్తుంది. రెండింటిని ఒకసారి పక్క పక్కన పెట్టి డిఫరెన్స్ చూద్దాం. చూడండి, మనం చిన్న సైజుతో కుట్టు వేసాం కదా, అది ఇది. అండ్ అది పెద్ద సైజుతో వేసింది. రెండింటికి తేడా చూడండి. గమనించారు కదా, ఇది పావించు ఉంది, ఇది పావించు కన్నా తక్కువలో ఉంది. సో ఇదన్నమాట డిఫరెన్స్. క్లియర్ కదా, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం యూజ్ చేయబోయే ఫుట్ వచ్చేసి గ్యాదరింగ్ ఫుట్. గ్యాదరింగ్ ఫుట్ అంటే చిన్న చిన్న కుచ్చిళ్ళు అలైన్ అవుతాయి అన్నమాట ఈ ఫుట్తో. ఈ ఫుట్కి వెనకాతల స్క్రూ ఇచ్చారు కదా, మనకి పెద్ద సైజ్ కుచ్చిళ్ళు కావాలనుకుంటే స్క్రూని లూజ్ చేసుకోవాలి, చిన్న సైజ్ కుచ్చిళ్ళు కావాలి అనుకుంటే స్క్రూని టైట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి ఈ గ్యాదరింగ్ ఫుట్ని అటాచ్ చేసి దీంతో ఏ విధంగా కుచ్చిళ్ళు అనేవి తీయచ్చు అనేది మీకు రివ్యూ ఇవ్వబోతున్నాను. పాదాన్ని ఎప్పుడూ కూడా చాలా టైట్‌గా ఫిక్స్ చేసుకోవాలి, లేదంటే సూది విరిగిపోయే ప్రమాదం ఉంది. బిగిన్నర్స్‌కి అందరికీ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. సో ఇప్పుడు గ్యాదరింగ్ చేయాలనుకుంటున్న క్లాత్‌ని ఎప్పుడూ కూడా మనం చాలా ఫ్రీగా ఉంచాలి, టైట్‌గా ఉంచకూడదు. వీలైనంత ఫ్రీగా అలా మిషన్లోకి వెళ్ళిపోయేలాగా వదిలేయాలన్నమాట. చూడండి, అసలు క్లాత్‌ని ఎక్కడ కూడా స్ట్రెచ్ చేయడం కానీ, మీ వైపుకో వెనక వైపుకో లాగడం కానీ చేయకూడదు. అలా ఫ్రీగా వదిలేయాలంటే పాదం కిందకి. ఒకటే మనం చూసుకోవాల్సింది, కుట్టు క్రాస్ అవ్వకుండా చూసుకోవాలి. చిన్నపిల్లలకి బేబీ ఫ్రాక్స్ అవి కుట్టేటప్పుడు ఆ అంచులు ఇలాగా గ్యాదరింగ్ చేయడానికి కానీ, బాడీ దగ్గర గ్యాదరింగ్ పెట్టడానికి కానీ చిన్న చిన్న కుర్చీలు కావాలనుకుంటే ఈ గ్యాదరింగ్ ఫిట్‌ని యూజ్ చేయొచ్చు. అండ్ చూసారా, స్క్రూ చాలా టైట్లో ఉంచి నేను ఇప్పటి వరకు చిన్న కుర్చీలు వేశాను. ఇప్పుడు స్క్రూని కొంచెం లూజ్ చేసి పెద్ద గ్యాదర్స్ ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం ఒకసారి. అండ్ మీకు గుర్తుంది కదా, క్లాత్‌ని అస్సలు మనం స్ట్రెచ్ చేయకూడదు, లూజ్గా అలా వదిలేయాలంతే. కుట్టు క్రాస్ అవ్వకుండా చూసుకుంటూ క్లాత్‌ని చాలా ఫ్రీగా వదిలేయాలి. అప్పుడే ఎక్కువ క్లాత్‌ని ఇది తీసుకొని గ్యాదర్స్ అనేది నీట్‌గా అలైన్ చేస్తుంది ఫుట్. సో పెద్ద కుర్చీళ్ళు పెద్దగా ఏమీ తెలియదు, చిన్న కుర్చీలు అయితేనే అందంగా ఉంటాయి. సో ఇదన్నమాట. దూరంగా గ్యాదరింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ తక్కువ అవుతుంది. చిన్నగా గ్యాదరింగ్ని సెట్ చేసుకునేటప్పుడు క్లాత్ ఎక్కువ తీసుకుంటుంది. సో ఇదన్నమాట. ఇలా వస్తుంది లుక్ అయితే ఇలా ఉంటుంది. గ్యాదరింగ్ ఫుట్ నాకు చాలా నచ్చింది. వెరీ యూస్ఫుల్. ఇది మనకి తక్కువ టైంలోనే వర్క్ అనేది తొందరగా అయిపోతుంది. ఫ్రాక్స్ అవి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా తీసుకోండి ఫుట్ వీలైతే. అండ్ నెక్స్ట్ మనం వచ్చి చెప్పబోయేది పైపింగ్ ఫుట్. దీనికి మధ్యలో ఒక స్క్రూ ఉంటుంది. ఈ స్క్రూని అడ్జస్ట్ చేసుకుంటూ లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ పైపింగ్కి, రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ పైపింగ్కి మనం కుట్టిని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, మీకు హ్యాండ్ ఎటువైపు కావాలంటే అటువైపు నీడిల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ స్క్రూని లూజ్ చేసి. ఒకసారి దీని రివ్యూ చూసేద్దాం. ఫుట్ని ఇప్పుడు నేను చేంజ్ చేసేస్తున్నాను.
అండ్ మీకు హ్యాండ్స్ ఫ్రీగా వర్క్ చేసుకునే విధంగా రైట్ సైడ్ అలవాటు ఉంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అలవాటు ఉంటే లెఫ్ట్ సైడ్ దీని నీడిల్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాధారణంగా ఎక్కువ మంది పైపింగ్ చేసేవాళ్ళు నీడిల్ని లెఫ్ట్ సైడే ఉంచి యూజ్ చేస్తారు. నాకు కూడా అదే అలవాటు, కాబట్టి నీడిల్ని నేను లెఫ్ట్ సైడ్ వచ్చేసి అడ్జస్ట్ చేసుకున్నాను. అండ్ తర్వాత ఒక పైపింగ్ థ్రెడ్ని తీసుకుందాం, ఒక చిన్న సైజు శాంపిల్ కోసం. పైపింగ్ థ్రెడ్ ఈ ఫుట్ అయితే నాకు అంత కరెక్ట్గా పైపింగ్ గ్రిప్పింగ్ ఇచ్చింది అనిపించలేదండి. నేను త్వరలో ఒక లాంగ్ వీడియోని అప్లోడ్ చేయబోతున్నాను పైపింగ్ ఫుట్ గురించే. కొత్తగా ఒక పైపింగ్ ఫుట్ అనేది వచ్చింది జాక్ మిషన్కి యూజ్ చేసేది. అండ్ అది యూజ్ చేస్తే బిగిన్నర్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా యూజ్ అవుతుంది. వర్క్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పైపింగ్ కోసం అసలు కష్టపడాల్సిన అవసరమే లేదు. ఆ ఫుట్ ఆటోమేటిక్గా పైపింగ్ని అలైన్ చేసేసుకుంటుంది. ఆ ఫుట్ గురించి త్వరలో నేను ఒక వీడియోని రిలీజ్ చేయబోతున్నాను. సో మీకు వీడియో ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే నా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ని, మంచి మంచి టిప్స్ని మీతో షేర్ చేసుకుంటాను. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ పైపింగ్ని చూద్దాం. ఇలాగా క్లాత్లో మనం పైపింగ్ కార్డ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. నేను చాలా చిన్న సైజ్ పైపింగ్ కార్డ్ వాడుతున్నాను. దీని సైజ్ వచ్చేసి 10. పెద్దదైతే ఎవరైనా ఈజీగా ఆర్గనైజ్ చేయగలుగుతారు కదా, చిన్నది కష్టం కాబట్టి దాని మీద చూపిస్తున్నాను మీకు. పైపింగ్ చేసేటప్పుడు కూడా మనం అంతా నీట్గా అలైన్ చేసాం, ఫుట్ని బాగా ఫిక్స్ చేసాం, లెఫ్ట్ సైడ్కి నీడిల్ని అడ్జస్ట్ చేసాం. అయినప్పటికీ క్లాత్ని ఎంత స్ట్రెచ్ చేసినా కూడా పైపింగ్ అంత కరెక్ట్గా రాదు. పైపింగ్ నీట్గా రావాలి అంటే కొంచెం మనం కూడా క్లాత్ని సపోర్టివ్గా అడ్జస్ట్ చేసుకుంటూ చాలా స్లోగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. లేదంటే మధ్య మధ్యలో కుట్ అనేది లూజ్గా పడిపోతుంది, తర్వాత నుంచి ఫిట్గా పడుతుంది. చూడటానికి పైపింగ్ లుక్ అంతగా బాగోదు. కార్డ్ని మనం అటాచ్ చేసినప్పుడే సరిగ్గా పైపింగ్ని చేయకపోతే దాన్ని నెక్కి అడ్జస్ట్ చేసేటప్పుడు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. నీట్గా ఉండదు చూడటానికి. కాబట్టి నాకు ఈ ఫుట్ అంతగా నచ్చలేదు. దీనిలో పైపింగ్ గ్రిప్ నాకు అంతగా వచ్చింది అనిపించలే. సో నేను ఆ ఫుట్ని అయితే ఆర్డర్ పెట్టాను. మీకు చెప్తున్నాను కదా కొత్తగా ఒక పైపింగ్ ఫుట్ వచ్చింది అని. అదైతే నేను ఆర్డర్ పెట్టాను, వస్తుంది త్వరలో. అది వచ్చిన తర్వాత నేను కొంచెం కూడా ఆలస్యం చేయకుండా చాలా తొందరగా మీకు ఆ రివ్యూ అనేది ఇస్తాను. అండ్ మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంత మంచి ఫుట్ని మీకు ఇంట్రడ్యూస్ చేసినందుకు. టైలరింగ్లో చాలా కష్టమైన పని ఏదైనా ఉంది అంటే అది పైపింగ్ ఒక్కటి మాత్రమే. ఇది మనకి సులువైపోతే బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా ఇవ్వచ్చు. అండ్ డ్రెస్సులకైనా వేటికైనా సరే నెక్ని చాలా ఈజీగా చేయొచ్చు. సో చూసారు కదండి, ఫైనల్ రిజల్ట్ అయితే ఈ పైపింగ్ కార్డ్తో మనకి ఈ విధంగా వచ్చింది. ఇది కూడా అంత ఫిట్గా ఉందని నాకు అనిపించలేదు. అదనమాట విషయం. సో కొత్త ఫుట్ గురించి నేను కూడా వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. నా వీడియోస్లో ఏమైనా లోపాలు ఉంటే ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. నేను సరిదిద్దుకొని ఇంకా మంచిగా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా నాకు తెలియని ఫుడ్స్ ఏమైనా మీకు తెలిసినవి ఉంటే వాటి గురించి కూడా చెప్పండి, తీసుకొని నేను రివ్యూ ఇస్తాను. ఇదేంటి ఇవాల్టి మన వీడియో. స్టిచ్చింగ్ స్టార్ట్ చేసే ముందు బిగిన్నర్స్కి అన్ని ఫుడ్స్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి కాబట్టి నేను ఈ వీడియోని అయితే చేశాను. సో మీకు నచ్చింది వీడియో అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండి.